హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్యాకృతి వ్లాగ్స్. సో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మళ్ళీ బోర్ డస్ట్ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మళ్ళీ చూపించానండి. సో అట్లా ఒక లుక్ చూపిస్తున్నాను. ఊడిస్తే ఎంత వస్తుందని 1 అవర్కే అనమాట. ఇది వచ్చేసి ట్యూస్డే రోజు ఈవినింగ్ అంటే నైట్. సో మడత పెట్టుకోవాల్సిన బట్టలు చాలా ఉన్నాయి కాబట్టి అట్లా కొంచెం రెస్ట్ తీసుకొని పిల్లలకి నానబెట్టిన బ్యాటర్ ఏదైతే ఉందో ఆ దోస పిండి అట్లా వేసి సో అట్లా వాళ్ళకి స్నాక్స్ కింద వాళ్ళకి ఇచ్చేసి నేను నైట్ 7:15కో ఐ థింక్ సో గుర్తులేదు. సో అట్లా బట్టలన్నీ ఫోల్డింగ్స్ చేసుకుంటున్నానండి. సో మొత్తానికైతే ఇంటి క్లీనింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నా వ్లాగ్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి ఏంటిది అనేది ఒక చిన్న కామెంట్ చేయండి. సో దాని ద్వారా ఏంటంటే నాకు కూడా ఒక ఐడియా వస్తుంది. అండ్ నా వ్లాగ్స్ మీకు ఏమైనా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తూ నన్ను సపోర్ట్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఇట్లా నేను బట్టలన్నీ ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఏంటంటే అండి ఆ రోజంతా వర్క్ బాగా అలసట అయిపోయింది కదా చేసేసరికి. సో నైట్ టైం నేను వీడియోస్ అసలు ఏం తీయలేదన్నమాట. ఇదొక్కటే చిన్న బైట్ తీసుకొని ఉండున్నాను. సో బాగా నీరసం వచ్చేసింది. ఇక ఎప్పుడు లేనిది ఫస్ట్ టైం నేను ఈసారి క్లీనింగ్ ప్రాసెస్ ఇదంతా పెట్టుకున్నాక కొంచెం లైట్గా నైట్ పడుకునేసరికి సో ఫీవరిష్ వచ్చేస్తుంది. ఎందుకంటే బాడీ ఎక్కువగా స్ట్రెస్కి లోనైనప్పుడు అలసటకి గురైనప్పుడు కొంచెం మనకి ఫీవరిష్గా అట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అలా ఉంది కాబట్టి నేను ఇంకా అసలు ఆ రోజు ఏమీ చేయలేదు. ఇక్కడ కొంచెం నవ్వుతూ మాట్లాడుతున్నాను కానీ పడుకునే టైంకి కోడిపిల్ల ముడుచుకున్నట్టు ముడుచుకుపోయాను, రోగం వచ్చిన కోడిపిల్లలాగా. ఇక సర్లే అని చెప్పేసి మా బాబు అప్పటికప్పుడు వెళ్ళి కొంచెం పెయిన్ కిల్లరు జ్వరం టాబ్లెట్ తీసుకొస్తే వేసుకుంటే మార్నింగ్కి లేవగలిగాను, లేకపోతే లేచేదాన్ని కాదేమో. సో ఇదన్నమాట నా సంగతి. ఇలా బట్టలన్నీ ఫోల్డింగ్స్ చేసేసి పక్కన పెట్టాను. పిల్లల్ని కొంచెం సర్దుకోండమ్మా సెల్ఫ్లో అని చెప్పేసి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అంటే వెనస్డే మార్నింగ్ అనమాట. కొంచెం తీరా అంటే పొద్దున్నే ఏంటి మమ్మీ అని చెప్పేసి ఇక వీడు కూడా నా వెనకాల ఒక చిన్న బయట తీసిండు అంతే, మొత్తం అసలు తీయలేదు. సో నెక్స్ట్ టైంకి కొంచెం చాలా రోజులు అయిపోయింది కదా బయట క్లీనింగ్ అదంతా ఊడ్చడం, తీయలేదు కదా. సో నెక్స్ట్ టైం కొంచెం తీయడానికి ప్రయత్నం చేస్తాను అనమాట. ఇంకొచ్చేసి వెనస్డే రోజు మార్నింగ్ సారీ అండి వెనస్డే అని వస్తుంది. ట్యూస్డే రోజు మార్నింగ్ యాక్చువల్లీ మా బాబు ఈ ఇయర్ డ్రమ్లో ఉన్నాడనమాట. 15th ఆగస్ట్ వస్తుంది కదా, డ్రమ్ ప్లే చేస్తున్నాడు కాబట్టి సో ప్రాక్టీస్ ఉందని వాళ్ళ పీఈటీ సారు ఎర్లీ మార్నింగ్ 7:15కో ఐ థింక్ 8 కల్లా రమ్మన్నారనమాట. సో అందుకని వాడు నైటే చెప్పున్నాడు, మమ్మ రేపు కొంచెం ఎర్లీగా వెళ్ళాలి అని చెప్పేసి. ఆ ఒక్కరోజు ఇంకా మా పాపని కొంచెం తనకు కూడా అలవాటు అవుతుంది కదా ఇండివిజువల్గా వెళ్ళడము. సో కొంచెం ధైర్యంగా వెళ్ళు నాన్న అంటే ఆమె అయితే వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి యూనిఫామ్ లేదని స్కూల్ స్టార్టింగ్ డేనో వచ్చేసింది. నేను పంపించిన ఒక పావుగంటకో అరగంటకి ఐ థింక్ సో 40 మినిట్స్కి వచ్చేసింది ఆల్మోస్ట్. సో ఇంక తను ఎలాగో వెళ్ళగలదులే అని చెప్పేసి నువ్వు వెళ్ళిపోనానా నీకు ప్రాక్టీస్ ఉంది కదా అని చెప్పానమాట. అంతకుముందు లాస్ట్ ఇయర్ వాడికి సెలెక్షన్స్ జరిగినప్పుడైతే నేను మా డాడీ వాడినైతే అరిచేసాము. సో సెలెక్షన్స్ జరిగిన రోజు నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు నెక్స్ట్ డే అడిగేది ఉండే, రిక్వెస్ట్ చేసేది ఉండే. స్కూల్కి వెళ్ళామా ఏదో ఒక మూలన కూర్చున్నామా, లెసన్స్ వినడం చదవడం అసైన్మెంట్స్ ఇవన్నీ ఎవరైనా చేస్తారు. స్కూల్కి వెళ్ళినప్పుడు మంచిగా స్టేజ్ ఫియర్ అనేది ఉండకూడదు. సో అట్లాంటప్పుడు ఇలాంటి కొన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి స్టేజ్ ఫియర్ అనేది పోతుంది. ఎస్పెషల్లీ డిబేట్ ఎస్సే రైటింగ్స్ కానీ లేకపోతే మార్చ్ ఫస్ట్ కానీ సో డ్రిల్ ప్రాక్టీస్ కానీ ఇట్లా డ్రమ్స్ ప్లే చేయడం వాట్ ఎవర్ ఇట్ మే బీ స్కూల్లో ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో అవన్నీ చక్కగా పార్టిసిపేట్ చేయాలి. అవసరమైతే ఆ సెమిస్టర్ కొంచెం మార్క్స్ తగ్గినా నాకు ఓకే. నాకు ఎప్పుడు మార్క్స్ నేను ఎప్పుడు డిపెండ్ అయి ఉండను మార్క్స్ మీద. సో వాడికి కమ్యూనికేషన్ ఉండాలి, చాలా ఫ్రీగా ఉండాలి. ఏదైనా ఒక టాపిక్ ఇచ్చినప్పుడు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే క్యాపబిలిటీ కావాలని చూస్తాను. సో అట్లా అనమాట.
అందుకోసమని నేను ఎక్కువగా వాడి మీద అదర్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేస్తూ ఉంటా అనమాట. గుడ్డెద్దు చేలో పడ్డట్టు బుక్స్ మోసుకుపోయామా ఒక మూట, మళ్ళీ ఆడ పెట్టుకున్నామా బెంచ్ మీద, మళ్ళీ తెచ్చామా అన్నట్టు ఉండకూడదు నా దృష్టిలో అయితే. సో అది సంగతి. ఇంక ఇక్కడ వచ్చేసి సైమల్టేనియస్‌గా కర్రీ, తర్వాత పాలు ఇవన్నీ కాచేసుకుంటున్నాను. నేను ఇందాక చూపించాను కదండీ! అవి తొలేకాదశికి జొన్నలు పేలపిండి చేస్తాం కదా మనము. మీకు ఆల్రెడీ చెప్పున్నాను నేను అవి పాప్ అవ్వలేదని. సో ఎలాగో కొంచెం కింద పడ్డ బియ్యము అవి ఉంటే అసలు కాకైతే అగడగడు చేసేస్తుంది. నేను రోజు కొంచెం నూకలు పట్టించాననమాట. ఆ రైస్ పిచ్చుకలకి వేస్తుంటే వాటిని తిననీయదు. మొత్తం బుక్కేస్తుంది, వాటర్ డబ్బా పడేస్తుంది. వచ్చేసరికి ఈవినింగ్ అంతా చికాకు చేస్తుంది. అందుకని చెప్పేసి కొంచెం పాప్ అవ్వనివి జొన్నలు, తర్వాత రైస్, ఎలాగో దాని మౌత్ కొంచెం పెద్దగా ఉంటుందని చెప్పేసి దానికోసం సపరేట్గా మట్టి పిడతలో తీసుకెళ్ళి బయట పెట్టాను. ప్లేస్ కూడా కొంచెం చేంజ్ చేశాను. 2 రోజులు అయితే తనకే అలవాటు అవుతుంది, తింటుందిలే అని. మస్తు అగడి చేస్తుంది. వీడియో తీద్దాం అంటేనేమో ఒక పక్క టైం అయిపోతుంది, బాబుకేమో ఎర్లీగా వెళ్ళాలి అన్నాడు కాబట్టి ఇంకా అసలు వీడియో అనేది క్యాప్చర్ చేయలేకపోయాను. తర్వాత వస్తుందో రాదో తీయడానికి చూడాలి ఇక. అండ్ వన్ థింగ్ ఏంటి అంటే ఎవ్రీడే 6:30 టు అండ్ ఆల్మోస్ట్ 8 వరకు అనమాట, 7:45 వరకు పిల్లలకి రీడింగ్ టైము. సో పిల్లలు ఎలాగో చదువుకుంటారు కాబట్టి నాకు ఆ టైంలోనే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. సో ఆ టైంలోనే నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకొని అదర్ వర్క్ ఏదైనా ఉంటే అప్పుడు చేసుకుంటాను నెక్స్ట్. సో అందుకని బ్యాక్గ్రౌండ్లో కొంచెం పిల్లలవి వాయిస్ చిన్నగా యాడ్ అవుతూ ఉంటాయి. కొంచెం అదేమన్నా మీకు డిస్టర్బెన్స్గా ఉంటే కొంచెం ఇగ్నోర్ చేయండి. సో అదనమాట. ఇంక ఇక్కడ నేను ఆలుగడ్డ అండ్ గోకరకాయతోని చక్కగా ఫ్రై చేశాను. ఇది షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ టైం పచ్చికారము అంటే పచ్చిమిర్చి కొంచెం నువ్వులు వేసి మనము ఇట్లా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ టేస్ట్కి కూడా ఉంటుంది అనమాట. ఈసారి నేను చేసి చూపెడతాను. యాక్చువల్లీ మార్నింగ్ చెప్పాను కదా, సో టైం లేక నేను ఇంకా మామూలుగా కారం వేసి చేశాను అనమాట. ఎగ్జాక్ట్గా 7:30 కంటే ఒక 10 మినిట్స్ ముందే నా వర్క్ అనేది ఫినిష్ చేశాను. కమింగ్ టు బ్యాక్ ఇంకా నేను 8:15 కల్లా నేను ఆల్మోస్ట్ బట్టలు కూడా స్టార్ట్ చేసేస్తున్నానండి. సో ఎందుకు అంటే నేను ఈ బట్టలు ఉతకడము ఇంతకుముందు నాకు అసలు కింద బట్టలు ఉతకడం అంటే హెక్టిక్, 2 అవర్స్ 2.5 అవర్స్ అట్లా ఉంటుండే. రీసెంట్గా మా ఫ్రెండ్ బట్టలు ఉతకడం నేను చూశాను. సో ఇంత ఈజీగా బట్టలు కింద వాష్ చేసుకోవచ్చా అనిపించింది. అంతకుముందు ఎట్లా ఉతుకుతుండే అంటే ఒక లెగ్గిన్ ఉంది అంటే దాన్ని ఒక్క మడత కూడా లేకుండా ప్రాపర్గా గచ్చులో ఆరేసేసి మనం కలరింగ్ చేస్తాం కదా, ఎక్కడ కూడా చిన్న గ్యాప్ లేకుండా ఆ లెవెల్లో సోప్ పెట్టి ఆ లెవెల్లో బ్రష్ కొట్టుకుంటూ లోపల బయట మళ్ళీ ముందు వెనక ఇదంతా బ్రష్ కొట్టి మళ్ళీ ఇట్లా కుప్పలిచ్చి మళ్ళీ తర్వాత జాడిచ్చి పిండి ప్రాపర్గా దులిపి ఆరేస్తుండే. సో అందుకే నాకు అంత హెక్టిక్ అనిపించింది. వన్ ఫైన్ డే తను ఒకసారి బట్టలు ఉతుకుతుంటే నేను చూశాను. అసలు ఎంత ఈజీగా ఎంత క్విక్గా ఉతుక్కోవచ్చు అనిపించింది. సో అప్పటి నుంచి నాకు కూడా ఒకసారి ట్రై చేద్దామని చక్కగా నేను ఇన్ని రోజుల తర్వాత ఒక పనిని ఈజీగా నేర్చుకున్నాను అంటే అట్లీస్ట్ అంటే మీరు గ్రాప్ చేయాల్సింది ఏంటి అంటే నేర్చుకోవాలంటే ఏజ్కి సంబంధం ఉండదు. అండ్ మనకి తెలియని పని మనం చేసే మెథడ్ కాకుండా అవతల వాళ్ళు చేసే మెథడ్లో కూడా చేస్తే ఈజీగా అవుతుంది అనుకున్నప్పుడు దాన్ని యూస్ చేసుకోవడంలో తప్పు లేదు. ఇది వచ్చేసి నా ఆలోచన మాత్రమే. సో ఎవరికి యాప్ట్ అవ్వాలని చెప్పడం లేదు. అట్లా అనమాట. నేనైతే అర్ధగంటలో ఫినిష్ చేసేసాను. సో అప్పుడు నేర్చుకున్న కాడి నుంచి ఈ మధ్య నేను కిందనే ఉతుక్కుంటున్నా అండ్ తొందరగా అయిపోతుంది. ఎప్పుడన్నా హెల్త్ బాగాలేనప్పుడు మనుషులు హెల్ప్ చేస్తారో లేదో మనకి తెలియదు కానీ ఇట్లాంటి మిషన్స్ గ్యాడ్జెట్స్ ఉంటే తప్పకుండా మనకి యూజ్ అవుతాయి. సో ఆ టైంలో అప్పటిదాకా కొంచెం దానికి రెస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. ఎలాగో బట్టలు ఉండట్లేదు, పిల్లలు కూడా కొంచెం పెద్దోళ్ళే కాబట్టి
క్లాత్స్ ఎక్కువ పడ్డవు. సో, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే నెంబర్ ఆఫ్ పడుతూ ఉంటాయన్నమాట. అట్లా నేను ఓన్లీ హాఫ్ అన్ అవర్‌లో చకచకా ఉతికేసుకొని, చక్కగా జాడించుకొని ఆరేసుకున్నాననమాట. సో, ఐ ఫీల్ వెరీ, వెరీ హ్యాపీ అసలు నిజంగా. ఇంతకుముందయితే బట్టలు అది ఉతకడం అనే అనరు. అదొక టైం పాస్ చేయడమో, ఐ థింక్ రాక చేసే పని కింద వచ్చేదనమాట. సో, అట్లా ఉతుకుతుండే ఇంతకుముందు. సో, ఏంటి బట్టలు ఉతికే దగ్గర ఇంత ఎక్సైట్ అవుతున్నాను అనుకుంటున్నారా? లిటరల్లీ అండి. అసలు టైం అంతా ఎంత వేస్ట్ చేసుకున్నానో ఇంతకుముందు వాషింగ్ మిషన్ లేనప్పుడైతే. సో, అంత ఉతికినా కానీ కంప్లైంట్స్ వస్తూనే ఉండేవి మళ్ళీ రెగ్యులర్‌గా నాకు. చిరాకులేసేది. ఎందుకు అంత కంప్లైంట్ చేస్తారో ఐ డోంట్ నో అసలు. సో, ఎనీవేస్ ఇప్పటికైతే నా వర్క్ నేను చాలా చక్కగా, ఫాస్ట్‌గా చేసుకుంటున్నా. మార్నింగ్ పని కూడా అయిపోతుంది. చాలా హ్యాపీ అసలు నాకైతే. సో, ఆల్మోస్ట్ 8:30 8:45 కల్లా వర్క్ అంతా ఫినిష్ అనమాట. సో, అట్లా ఇంకా ఇదనమాట వాషింగ్ దగ్గరకొచ్చేసరికి. చూసారా ఎంత క్విక్‌గా అయిపోతుందో అస్సలు. నిజంగా నాకు చాలా హ్యాపీ ఫీల్ అయినా అసలు. నాకు మంచిగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఈ మధ్య దగ్గర ఒక 15 డేస్ నుంచి ఐ థింక్ సో. ఎలాగో పవర్ ఫ్లక్చువేషన్ ఉంటుంది కాబట్టి సో, మళ్ళీ దాన్ని రిపేర్ చేయించుకోవాలన్నా కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి సో, ఇట్లా అయిపోతుందనమాట. అండ్ నేను వెజిల్స్ కూడా కడిగితే మా మమ్మీకి, మా వదినకైతే ఎక్కడ లేని చిరాకొస్తది. మా మమ్మీ టపాల్మని బయట పడుతుంది. మా వదిన అయితే అనుకుంటా చూపు చూసుకొని సైలెంట్‌గా వెళ్ళిపోతుంది. సో, అట్లా అనమాట నా వర్క్. అందుకే నేను కొంచెం ఒక గంట ముందే లేస్తా. వాళ్ళు ఎటన్నా వెళ్ళాలి అంటే వాళ్ళు 5కి లేచారనుకోండి, నేను ఇక్కడ 4కి 3:45కి లేస్తా అనమాట. అంత ల్యాగీగా ఉంటుంది పని. ఎందుకో తొందరగా చేసుకోలేను. అండ్ చేసేది కూడా క్విక్‌గా చేయడం అస్సలు రాదు. సో, ఇప్పుడు కొంచెం బెటర్ అనే చెప్పుకోవాలి నేను. ఇంత వర్క్ టైం మెయింటైన్ చేసుకుంటూ చక్కగా చేసుకుంటున్నాను అంటే సో, ఇప్పుడు కొంచెం బెటర్ అనమాట. అది సంగతి. సో, ఈ విషయం మీద మీకేమన్నా అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈవినింగ్ ఇంత ఫ్రెష్‌గా అయితే ఉండము. సో, ఇంత ఫ్రెష్‌గా ఉంటానని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఎందుకు అంటే ఇది మా పాప బర్త్‌డే అప్పుడు ఒకసారి అట్లా కట్టుకొని ఉన్నాను కాబట్టి ఈవినింగ్ ఎర్లీగా అయింది కాబట్టి వర్క్. సో, వచ్చి రాంగాల్నే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా కొద్దిసేపు టైం కుదిరిందనమాట ఈరోజు. సో, అందుకని చెప్పేసి నేను గరుడ పురాణం చదువుతున్నాను. అండ్ అక్కడ కొటేషన్ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒకసారి చూపిస్తాను. పరద్రవ్యాపహరణం అనే పాపం చేసిన వారికి శూలారోపణ శిక్ష అనేది వేస్తారంట భగవంతుడు. సో, ఇది ఎప్పుడూ కూడా పరుల సొమ్ము ఆశించడం కానీ, గ్రహించడం కానీ చేయకూడదు. సో, ఈ మధ్య నేను గరుడ పురాణం చదవాలని చాలా బాగా చదువుతున్నాను. ఇప్పుడిప్పుడే ఇది 9వ అధ్యాయంలో ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూసారా మనిషి అంటే చనిపోయిన తర్వాత ఏడ్చేవాళ్ళు నలుగురు లేకపోతే అప్పటిదాకా బతికినా వేస్టే, అప్పుడు చచ్చినా కూడా వేస్టే. ఎందుకు అంటే మనం చచ్చామన్న బాధ ఒక నలుగురికి కాదు, కనీసం ఒక్కరికి లేకపోయినా మన లైఫ్ ఇంకా వేస్ట్ అన్నట్టే కదా. సో, ఇట్లాంటివి కొన్ని మన లైఫ్‌కే యాప్ట్ అవుతాయి. మనల్ని ఎంతో కొంత ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి. సో, ఎప్పుడు జిడ్డుగా కనబడుతుందని అని చెప్పేసి ఈవినింగు ఇట్లా కొంచెం రెడీ అయ్యాను అంతే. కాసేపు అట్లా చదువుకొని ఇంకా అట్లా కూర్చున్నాను. ఇక చూడండి అసలు ఎండాకాలంలాగే ఉంది. వర్షాకాలంలాగా ఏమన్నా ఉందా? మొత్తం ఒకటే స్వెట్. లేకపోతే ఎవరండి ఈవినింగ్ వర్క్ చేసిన తర్వాత ఇట్లా ఎవడన్నా ఉంటాడా అసలు? అస్సలు అనుకోకండి. సో, ఇంకేంటంటే ముగ్గు కంప్లీట్‌గా అయిపోయింది. అందుకని చెప్పేసి లాస్ట్ మొన్న సంక్రాంతికి పప్పలు చేయంగా వరిపిండి కొద్దిగా మిగిలితే అంటే మిగలడం కాదు, నేనే తీసి పెట్టున్నాను ముగ్గులో కలుపుకుందామని చెప్పేసి. దాన్ని అలా మర్చిపోయాను. ఒక 1/2 kg వరకు ఉంటుండే. సో, అది ఇప్పుడు గుర్తొచ్చి తీసి కొంచెం ముగ్గేస్తుంటే అది రావట్లేదు అనమాట ప్రాపర్‌గా. అందుకని చెప్పేసి ముగ్గు పిండిలో కొంచెం వరిపిండి కలుపుకొని ఇంకా వేద్దామని చెప్పేసి, ఎలాగో ఎర్లీగా వచ్చాం కాబట్టి కొంచెం వర్క్ అనేది ఇట్లా చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ట్రైపాడ్ ఫిట్ చేసుకొని అట్లా చేస్తూ ఉన్నాను. ఇంతలోనే మా ఫ్రెండ్ వాళ్ళ పాప కూడా వచ్చిందనమాట చదువుకోవడానికి. వీళ్ళందరూ చదువుకుంటూ ఉంటారు. సో, అట్లా జిడ్డుగా ఉన్నాను కదా అని ఎలాగో శారీ కట్టుకున్నాను కదా అని ఫ్రెష్ అప్ అయితే ఈవినింగ్ దేవుడా ఒకటే చెమటలు అనమాట. సో, ఇట్లా అయిపోయింది నా
ట్యూస్డే సో ట్యూస్డే రోజు ఈవినింగ్ వ్లాగ్ ఇలా కంటిన్యూ అయిందనమాట. అయితే నేను చెప్పేది ఏంటి అంటే, మనం పీకల్లోతు కష్టాల్లో ఉన్న వాడికో వీడికో ఎవడో సన్నాసోడికి చెప్పుకునేదానికంటే, ఎవరైనా కానీ ఇప్పుడున్న జనరేషన్లో డబ్బు ఎటుంటే అటు వంగిపోతూ ఉంటారనమాట, మోల్డ్ అవుతూ ఉంటారు. ధర్మం పక్కన నిలబడే వాళ్ళు ఎంతమంది అంటే వేళ్ళ మీద లెక్క పెట్టడం కూడా కష్టమే. సో అందుకే మనకి ఏదైనా లైఫ్లో ఒక ప్రాబ్లం వచ్చింది అంటే తప్పకుండా పరమాత్మ కాళ్ళు పట్టుకోండి. అంతకంటే మనల్ని ఆదరించే వాళ్ళు, హత్తుకునే వాళ్ళు, దగ్గరికి తీసుకునే వాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు. ఎవరైనా కానీ మీరు నమ్ముకున్న దైవం కాళ్ళు పట్టుకోండి. అట్లీస్ట్ ఆ ప్రాబ్లం నుంచి బయటపడలేకపోయినా ఆ ప్రాబ్లంని ఫేస్ చేసే అంత ధైర్యాన్ని ఆయనే ఇస్తాడు. మెల్లమెల్లగా కాలం ఎలా రొటేట్ అవుతూ ఉంటుందో, సో మన ప్రాబ్లం కూడా అలా మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. ఆ తగ్గేదానికి కూడా ఆయనే చేస్తాడనమాట. సో ఇది నేను గట్టిగా విశ్వసిస్తానమాట. ఎందుకు అంటే నా లైఫ్లో అప్ అండ్ డౌన్స్ నాకు చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీలో ఇవన్నీ కామన్. సో అప్పటి నుంచి నాకు ఇది ఎక్కడో ఒక దగ్గర కొన్ని కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని కొన్ని ఏమంటారు, అలాంటి సమయంలో మనం టిప్ అయిపోతూ ఉంటాము. అప్పుడే మనం కొంచెం జాగ్రత్తగా మళ్ళీ మనం ఏ కాళ్ళు అయితే వదిలేసామో అలాంటి పరమాత్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ హత్తుకొని, నన్ను చేర్చుకో తండ్రి, నన్ను కాపాడు, నాకు ఇలా సిచ్యువేషన్ ఉంది అని చెప్పుకుంటే ఆయన దగ్గర తీసినంతగా ఇంకెవ్వరూ తీయలేరు. సో ఫైనల్గా అయితే ఇది వ్లాగ్ అండి. సో ఇది మన ఓనరు పెట్టమన్నారు, అందుకని ఇలా వీడియో తీసి వాళ్ళకి పంపించానండి. దీని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. మరొక మంచి వీడియోతో కలుస్తాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి. లక్ష్మీరమణ గోవింద గోవింద. ధన్యవాదాలండి. ఉంటాను. నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.